కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదని, నిరుద్యోగులను మోసం చేస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగుల పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తుందని హరీష్ రావు అన్నారు. గతంలో తమపై ఉద్యోగాలు ఇవ్వడం లేదనే తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు, యువతను మోసం చేశావు. బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా వచ్చింది, 2 ఏళ్లు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం ఢిల్లీ మీద ప్రధానమంత్రి దగ్గరికి కేసీఆర్ గారు స్వయంగా వెళ్లి రాష్ట్రపతిని కలిసి ఒత్తిడి పెంచి మేము సాధించాం. ఆ రోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంకో 70,000 ఉన్నాయి. 1,64,000 నియామకాలు పూర్తి చేశాం. మరో 70,000 నోటిఫికేషన్లు ఇచ్చాం. మేము యావరేజ్ గా ఇచ్చింది చూసుకున్న ఏడాదికి 16,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండు? 12,000 కూడా 20 నెలలు కదా, 20 నెలల్లో 12,000 ఇచ్చిండు. అంటే ఏడాదికి కేసీఆర్ 16,000 ఇస్తే నువ్వు అందులో సగం కూడా ఇయ్యలే. నీకు నోటిఫికేషన్లు ఇయ్య శాతగాక, నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వక ఇవాళ నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేస్తా ఉన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి.